Hey guys, welcome back to the channel. So guys, good morning అందరికీ. టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో ఈరోజు నేను తిరుపతికి అయితే వెళ్ళబోతున్నాను. 10కి అయితే బస్సు ఉంది. సో ఈలోపు చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటాయి, అది కంప్లీట్ చేసుకుందాం. అండ్ అలాగే ఇప్పుడు నాకు హెయిర్స్ అయితే కొంచెం పెరిగాయి. సో కటింగ్ చేయించుకోవడానికి ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి 1/2 కిలోమీటర్ ఉంది షాప్కి. సో అక్కడికి వెళ్ళేసి హెయిర్ కటింగ్ చేసుకుని వచ్చేద్దాం, ఓకేనా? సో 10కి బస్సు ఉంది కాబట్టి ఈలోపు లగేజ్ ప్యాకింగ్ ఇంకా ఏమైనా చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకుని రెడీ అయిపోదాం, ఓకేనా? లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే నేను కటింగ్ షాప్కి అయితే వచ్చాను. కటింగ్ చేసుకోవడానికి లోపలికి వెళ్దాం, ఓకేనా? 2 hours later. చిన్న బిజినెస్ స్టార్ట్ చేసింది, కొత్త ఇంటి సురేంద్ర సెట్టింగ్. సురేంద్ర సానాపూర్ రోడ్ లో వాళ్ళ అన్న కొడుకు పంచి దగ్గర పెట్టుకుని ముందా చిన్న పిల్లకాయలు మీరు కటింగ్ అయితే అయిపోయింది, రెడీ అయితే అయిపోయాను. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం, ఓకేనా? లెట్స్ గో. ఇప్పుడే బస్ స్టాప్కి అయితే వచ్చాను. సో బస్ కోసం వెయిటింగ్, ఇప్పుడు వస్తుందో తెలియదు ఎగ్జాక్ట్గా, చూడాలి. 2 hours later. గాయ్స్, ఇప్పుడే బస్ అయితే ఎక్కాను. సో మా ఊరు నుంచి 40 రూపీస్ టికెట్ ప్రైస్ పడింది తిరుపతికి. సో గాయ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ రాయల్ చెరువు. గాయ్స్, నేను ఇప్పుడు తిరుపతిలోకి అయితే ఎంటర్ అయిపోయాను. గాయ్స్, మీరు ఫ్రంట్లో చూసుకోవచ్చు, తిరుపతి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడిప్పుడే చూడడానికి ఒక లుక్ అయితే వస్తుంది తిరుపతికి. ఒక 2-3 ఇయర్స్ టైం పడుతుంది ఇవంతా కంప్లీట్ అవ్వడానికి. సో అదంతా అయిపోయిన తర్వాత చూస్తే మనకి తిరుపతి కంప్లీట్ లుక్ అయితే బాగుంటుంది చూడడానికి. సో ఈ బ్రిడ్జెస్ అయితే రెడీ కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. సో గైస్, ఇప్పుడు నేను తిరుపతి బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యాను. 18 రూపీస్ 28 చూపించింది, ఏదో ఆఫర్ అప్లై చేస్తే 18 వచ్చింది. ఇప్పుడే నేను బస్ స్టాండ్ నుంచి ర్యాపిడో బుక్ చేస్తున్నాను, పెద్ద హౌస్కి వెళ్తూ ఉన్నాను. సో గైస్, ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాను. 2-3 చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి, అవి అయితే కంప్లీట్ చేద్దాం ఈరోజు. దాని తర్వాత తిరుపతిలో ఏమన్నా మంచి లొకేషన్స్ ఉంటే కవర్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా?